నా ప్రభువుని ఎవరు ఎత్తకెళ్ళారో చెప్పు, నేను మోసుకొని వెళ్తాను. వెంటనే ప్రభు ఆమెలో ఉన్న ఆసక్తిని బట్టి ఈ పునరుద్ధాన సువార్తను నువ్వు మోసుకుపో చాలు అనుకొని ప్రభు మరియా అన్నాడు. వెంటనే ఆ స్వరాన్ని పసిగట్టింది. వెంటనే ఆమె పసిగట్టి ఆమె మనసు స్పందించింది, చెవులు చక్కగా పట్టుకున్నది ఆ స్వరాన్ని. వెంటనే బోధకుడా అంది. బోధకుడా అని స్వతంత్రాన్ని దగ్గర పోతే, ఆగాగు, మహిమదేహంతో ఉన్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి, నా సహోదరులతో నా స్నేహితులైన ఈ 11 మంది వారితో నేను ఎక్కడైతే కలుస్తానన్నాను అక్కడ కలుస్తానని చెప్పు వెళ్ళి అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పని ప్రభు మనసులో అనుకున్న మాట, ఈ పునరుద్ధాన సువార్తను మోసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పు అని చెప్పని అనుకున్నాడు కదా, అదే మాట చెప్పగానే ఎత్తుకొని పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఉదాంతంలో నాకు బాగా